నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మాస ఫలితాల్లో భాగంగా మే నెల 2024 సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నెల చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందువల్ల అంటే ఈ నెల 1వ తారీఖునే గురు భగవానుడు మేషంలో నుంచి వృషభంలోనికి పయనమవుతూ ఉన్నాడు. గత సంవత్సర కాలంగా అంటే గురువు సుమారుగా 1 సంవత్సర కాలం ఒక లగ్నంలో కానీ రాశిలో కానీ ఉంటూ ఉంటారనమాట. ఈయన ఈ టైంలోనే మేషంలో నుంచి వృషభంలోకి పోవటం ఇది కొంతవరకు మీకు గురుబలం తగ్గించినప్పటికీ మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను పోలిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలనే వస్తూ ఉంది. లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది మాసమంతా కూడా. అందువల్ల మీ పనులన్నీ చక్కగా సజావుగా సాగుతాయి, ఇబ్బందులు ఏమి లేవు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా బాగుంటాయి. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు, చాకచక్యంగా ఉంటారు, మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కుటుంబ వాతావరణం మాత్రం అంత అనుకూలంగా లేదు. ధనపరంగా కూడా సమస్యలు అనేది ఈ మే నెల మీకు సూచిస్తూ ఉంది. దగ్గర ప్రయాణాలు కూడా కాస్త చంద్రవందరగా ఉంటాయి. క్రీడాకారులకి నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ధైర్యం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత సుఖం అనేది ఉంటుంది. మాటలు మాట్లాడటం తగ్గించండి. అవసరమైన దానికి రెస్పాన్స్ అయింది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటమే మీకు కొంత మంచిని చేస్తూ ఉంటుంది. ఇక మీ జన్మజాతకంలో కనుక క్షీణచంద్రుడు కనుక ఉంటే మీకు ఈ నెలలో గృహాలు కానీ ఖాళీ స్థలాలు కానీ కొనుక్కునేదానికి అనుకూలంగా ఉంది. అదే పూర్ణచంద్రుడు కనుక మీ జన్మజాతకంలో కనుక ఉంటే అంత అనుకూలత కూడా లేదు. ఇది కూడా ఈ మాసంలో చివరి 18 రోజులు మాత్రమే అనుకూలంగా ఉందనే విషయాన్ని గుర్తించండి. తర్వాత మానసికంగా అలా సాగిపోతూ ఉంటుంది. అంటే అంత అనుకూలమా కాదు, అంత ప్రతికూలము కాదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. సంతానపరంగా కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం అశ్రద్ధ వహించకండి. చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో మూర్ఛ నరాలకు సంబంధించి ఇటువంటి వాటిలో కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇక వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే సాగుతుంది. విజయ అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసంకల్పిత ధనలాభము, అసంకల్పిత వ్యవహార లాభము మీకు చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. ఈ నెలలోనే ఎలక్షన్లు ఇవన్నీ ఉండటము, ఒకవేళ మీరు కనుక ఎవరన్నా కానీ ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు కనుకుంటే వాళ్ళకి విజయ అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉంది. మీకు అనుకూలత అనేది చక్కగా ఉంది. లగ్న బలం బాగానే ఉంది, అష్టమ బలం కూడా బాగుంది. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎవరికన్నా రిజల్ట్స్ కోసం వేచి చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక బ్యాంకు బ్యాలెన్స్లు ఇవి వృద్ధి చెందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇది మొదటి 12 రోజులకు మాత్రమే అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా మొదటి 12 రోజుల అనుకూలత అనేది ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలు కాస్తగా నెమ్మదిగా అన్నీ సాల్వ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళ గత కొంతకాలంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ మాసం కాస్త అనుకూలత అనేది ఇస్తుంది. లాభాలు కూడా గతంతో పోలిస్తే వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి వీటికి అనుకూలంగా ఉంది. ఖర్చులు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఈ నెలలో మొదటి 12 రోజులు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. కొన్ని విషయాలు అనుకూలంగాను కొన్ని విషయాలు ప్రతికూలంగానూ ఉన్నాయి కదా. ఇక ఈ ప్రతికూలత తగ్గటానికి మీరు శుక్రునికి బుధునికి కనుక రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే ఈ మాసం సజావుగా అలా సాగిపోతూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే వృషభ లగ్నము. వృషభ లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలము. ఈ మాసంలో ప్రధానంగా మాస ఆరంభంలోనే అంటే మే 1వ తారీఖునే గురు భగవానుడు మీ లగ్నంలోనికి సంచరిస్తూ ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఆయన మేషంలో నుంచి వృషభంలోనికి సంచరిస్తూ ఉన్నారు. ఈ గురువు యొక్క సంచారము మీకు మేలు చేయనప్పటికీ కీడైతే ఏమీ చేయదు. కొంతవరకు మీకు అనుకూలతే ఇస్తూ ఉంది. లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. లగ్నబలం పుష్కలంగా ఉన్న కారణం చేత మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు పోతూ ఉంటాయి. చాలా లగ్జరీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త వస్తువులు కొనుక్కుంటారు, ఆనందంగా ఉంటారు. ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ వాతావరణం కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉంది. చక్కనైనటువంటి కాలము ఎంజాయ్ చేయండి. ఇక
ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా ఈ మాసం అనేది సూచిస్తూ ఉంది. అవసరమైన దానికి రెస్పాండ్ కండి, అంతేగాని అనవసరంగా మాట్లాడి తిప్పలు కొని తెచ్చుకోకండి. ఇక విద్యార్థులకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు, అంటే సూపర్ డూపర్ అని చెప్పలేము, అట్లా అని చెప్పేసి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లేవు, మధ్యస్థంగా అలా సాగిపోతూ ఉంటుంది. ఇక మానసిక ప్రశాంతత మీకు చక్కగా ఉంటూ ఉంది. సంతానపరంగా అనుకూలతలు వస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి వీటిలన్నిటికి కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా బాగుంటారు. రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కొత్త రుణాలు కావాలంటే మీకు మంజూరు అవుతాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించండి. ఇక విజయ అవకాశాలు ఈ నెలలో మొదటి 12 రోజులు మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయి. మళ్ళీ 12 రోజులు అయిపోతే మళ్ళీ విజయ అవకాశాలు మాత్రం మెరుగుపడుతూ ఉన్నాయి. అంటే చివరి 18 రోజులు విజయ అవకాశాలు బాగున్నాయి. మీకు అంటే ఫేము, నేము ఇవన్నీ రావడానికి కూడా అనుకూలతలు అనేవి ఉన్నాయి. మంచి చక్కనైనటువంటి కాలము. అంటే ఏదైనా కూడా పోటీతత్వ పరీక్షలు రాసి వెయిట్ చేస్తున్నా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో మొదటి 12 రోజులు వదిలేస్తే చివరి 18 రోజులు అనుకూలత అనేది ఉంది. ఇక బ్యాంకు బ్యాలెన్సులు గతంతో పోలిస్తే కాస్త తగ్గుతాయి. భక్తి అనేది ఇవి కూడా కాస్త తక్కువగా సూచిస్తూ ఉంది. ఇక ఉద్యోగం కూడా అలా సాగిపోతూ ఉంటుంది. గతంతో పోలిస్తే అనుకూలత అనేది కాస్త తగ్గినప్పటికీ అనుకూలత అనేది కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఈ మాసంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. లాభాలు చివరి 18 రోజుల్లో పుష్కలంగా వస్తాయి. మొదటి 12 రోజులు మాత్రం అంత అనుకూలంగా లేదు. ఖర్చులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ ఖర్చులు పెట్టి తీరుతారు. ఓవరాల్గా కొన్ని భావాలు అనుకూలంగాను, కొన్ని భావాలు ప్రతికూలంగాను ఉన్నాయి. ఈ ప్రతికూలతలు తగ్గించుకోవాలి అని అనుకుంటే మీరు మాసమంతా కూడా కుజ భగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. మొదటి 12 రోజులు మాత్రం గురు భగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. ఎంతో కొంత రక్షగా ఉంటాయి ఈ రెమెడీస్. ఇకపోతే మిథున లగ్నము. మిథున లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది. చక్కనైనటువంటి మాసము. ఈ మాసంలోనే 1వ తారీఖున, అంటే మే 1వ తారీఖున గురు భగవానుడు మేషంలో నుంచి వృషభంలోనికి సంచరిస్తూ ఉన్నాడు. అంటే మీకు లాభస్థానంలో నుంచి వ్యయ స్థానంలోనికి సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల పెద్దగా మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఒక పరంగా చూసుకుంటే ఇంకో 10-20% మీకు అనుకూలతే ఉంటుందని చెప్పాలి. లగ్నబలం చక్కగా ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీరు చాలా పక్కా ప్రణాళికతో ఉంటారు. మీ ప్రణాళిక విజయం అయ్యేదానికి అవకాశం ఉంది. మీరు వేసినటువంటి ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఎగ్జిక్యూట్ అవుతాయి. మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. తెలివిగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. ధనపరంగా కాస్త అనుకూలత తగ్గింది. కుటుంబ వాతావరణం కూడా కాస్త అనుకూలత తగ్గింది. దగ్గర ప్రయాణాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. ధైర్యం అనేది సన్నగిలుతూ ఉంది. సోదరీమణులతో అంత అనుకూలతలు కనిపించడం లేదు. క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంది. చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆనందంగా ఉంటారు. ఖాళీ స్థలాలు కానీ, గృహాలు కానీ, లేకపోతే వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే అనుకూలమైనటువంటి కాలమే. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సంతానపరంగా బాగుంది. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. శుభకార్యాలు జరిగేదానికి కూడా మీ ఇంట్లో కొన్ని అవకాశాలు అనేవి అనుకూలంగా మారుతూ ఉన్నాయి. రుణ రోగస్థానం మాత్రం వ్యతిరేకంగా ఉంది. అందువల్ల కొత్తగా గొడవలు, కొట్టాట్లు తెచ్చుకోకండి. కోర్టు వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త అప్పులు చేయాలంటే కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి అప్పులు చేయండి. వ్యాపారస్తులకు అంతంత మాత్రమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. విజయ అవకాశాలకి వ్యతిరేకం లేదు, అట్లా అని అనుకూలత లేదు. బ్యాంక్ బ్యాలెన్సులు ఇవి అన్నీ కూడా విజయ అవకాశాలు కానీ మనం గతంతో కంపేర్ చేస్తే కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. అయితే వ్యతిరేకత అయితే లేదు, తగ్గుముఖం పడుతున్నాయి అంతవరకే. ఉద్యోగంలో అనుకూలత కాస్త తగ్గుతూ ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త అనుకూలత తగ్గిందనే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. లాభాలు కూడా మీరు ఆశించినంతగా రావటం లేదు. ఖర్చులు మాత్రం చాలా విధంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువులు, స్నేహితులు మీకు ఏమాత్రం అంతగా ఉపయోగపడరు. విదేశీయానానికి కాస్త అనుకూలత అనేది మొదలవుతూ ఉంది.
మొత్తం మీద ఈ మాసం కొన్ని భావాలకు అనుకూలత, కొన్ని భావాల్లో వ్యతిరేకత ఇస్తూ ఉంది. అందువల్ల ఈ వ్యతిరేకతల నుంచి మీరు కనుక తగ్గించుకోవాలి, ఈ వ్యతిరేకతను తగ్గించుకోవాలి, మీకు కొంత అనుకూలత పెరగాలి అని అనుకుంటే మాసం అంతా కూడా కుజ భగవానుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. కుజునికి మాసం అంతా కూడా రెమెడీస్ చేసుకోండి. గురువుకు మాత్రం మొదటి 12 రోజులు మాత్రం రెమెడీస్ చేసుకోండి. చివరి 18 రోజులు మాత్రం చంద్రుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే మీకు అనుకూలత అనేది కాస్త పెరుగుతుంది. ఇకపోతే కర్కాటక లగ్నము. కర్కాటక లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలము. ఎందువల్లంటే శని భగవానుడు కాస్త మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాడు. ఈ మాసంలో మీకు చివరి 18 రోజులు లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. మొదటి 12 రోజులు మాత్రం కాస్త లగ్నబలం అనేది తక్కువగా ఉంది. అందువల్ల చివరి 18 రోజుల్లో చేసేటటువంటి పనులకన్నిటికీ కూడా లగ్నబలం పుష్కలంగా ఉండి విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఈ మాసంలోనే మే 1వ తారీఖు నుంచి గురు భగవానుడు మీకు ఇప్పటి వరకు దశమంలో సంచరిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ఏకాదశి స్థానంలోనికి మారుతూ ఉన్నాడు. అంటే గురువు మేషంలో నుంచి వృషభంలోనికి సంచరిస్తూ ఉన్నాడు. ఇది మీకు చెప్పుకోదగ్గ అనుకూలత ఫలితాలు ఇవ్వదు. వ్యతిరేక ఫలితాలు మాత్రం ఒక 10-15% మాత్రం తగ్గిస్తూ ఉంది. రావాల్సినటువంటి మొండి బాకీలు ఇవన్నీ వసూలయ్యేదానికి కాస్త అనుకూలత అనేది ఉంటూ ఉంటుంది. ఇక కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు. ధనపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి సూచిస్తూ ఉంది. దగ్గర ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడి మీరు మాట్లాడేటువంటి మాటలకి వేరే వాళ్ళు పెడద్దాలు తీసి కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల తక్కువగా మాట్లాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక వాహన యోగం మాత్రం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. వాహనం ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు వేచి చూడండి. మానసికంగా మాత్రం కాస్త ప్రశాంతత కనిపిస్తూ ఉంది. సంతానం కోసం ఎవరైతే తహతహలాడుతూ ఉన్నారో వాళ్ళకి సంతాన ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. చక్కరైనటువంటి కాలము. ఇక రుణ రోగస్థానం ఈ నెలలో మొదటి 12 రోజులు అనుకూలంగా ఉంది. చివరి 18 రోజులకు వచ్చేటప్పటికి మాత్రం కాస్త అనుకూలత అనేది తగ్గుతూ ఉంది. ఇక భార్యాభర్తల సమస్యలు తీరేదానికి, కలుసుకునేదానికి, ఏదైనా కూడా ఒక సెటిల్మెంట్కో కాస్త అనుకూలత అనేది పెరిగింది. ఈ మాసంలో జరిపేటటువంటి చర్చలు ఫలిస్తాయి. అందువల్ల మీ ప్రయత్నాలని ముమ్మరం చేయండి. విజయావకాశాలు కూడా కాస్త మెరుగుపడుతూ ఉన్నాయి. ఈ మాసంలో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, శని భగవానుడు కాస్త కనికరిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ విజయావకాశాలు కూడా కాస్త మెరుగుపడుతూ ఉన్నాయి. కానీ శని మాత్రం అష్టమంలోనే సంచరిస్తూ ఉన్నాడు. ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంటుంది. ఇక తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా మొదటి 12 రోజుల్లో కాస్త అనుకూలంగా ఉంటూ ఉంది. దైవభక్తి కూడా మొదటి 12 రోజులు అనుకూలంగా ఉంది. అంటే గుళ్ళకి గోపురాలకి వెళ్ళేదానికి కానీ దూర ప్రాంతాల ప్రయాణాలకు కూడా మొదటి 12 రోజులు అనుకూలము. ఇక ఉద్యోగ స్థానం మాత్రం ఎక్సలెంట్. ఉద్యోగంలో మాత్రం మీకు గత 2-3 ఏళ్ళ నుంచి కూడా తిరుగులేదు. ఇప్పుడు కూడా అదే యథాతథ స్థితి అనేది కొనసాగుతుంది. కొత్తగా వచ్చేటటువంటి సమస్యలు ఏమీ లేవు. ఇంతకాలం ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నాడు. ఇప్పుడు గురువు ఆ స్థానాన్ని ఖాళీ చేసినా మీకు వచ్చేటటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక లాభస్థానం కాస్త తగ్గుముఖం పట్టింది. మీరు ఊహించినంత లాభాలు రాకపోయినప్పటికీ లాభసాటిగానే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే కొంచెం తక్కువగా లాభాలు వస్తాయి, అంతవరకే. ఇక ఖర్చుల్ని అమితంగా పెట్టే విధంగా ఫలితాలు కనిపిస్తూ ఉంది. స్నేహితులు, బంధువులు అంత అనుకూలంగా లేరనే విషయాన్ని గ్రహించండి. మీరు ఈ మాసం అంతా కూడా శుక్రునికి, బుధునికి ఈ 2 గ్రహాలకు గనక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే వ్యతిరేక ఫలితాలు కాస్త తగ్గి మీకు అనుకూలత అనేది పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే సింహలగ్నము. సింహలగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ మాసంలో లగ్న బలం కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే గురు భగవానుడు ఈ మాస ప్రారంభంలో అంటే మే 1వ తారీఖు నుంచి మేషంలో నుంచి వృషభంలో కూడా పయనిస్తూ ఉన్నాడు. అంటే మీకు 9వ స్థానం నుంచి 10వ భావంలోకి ఈ గురు భగవానుడు కూడా సంచరిస్తూ ఉన్నాడు.
ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే లగ్నబలం తక్కువగా ఉంటుంది, గురుబలం కూడా కాస్త తక్కువగా ఉంది. అందువల్ల ఏ పని చేసినా కూడా కాస్త ఆచితూచి చూడాలి, ఎక్కువగా కష్టపడాలి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం మీకు తప్పకుండా వస్తుంది. అయితే ఏది సునాయాసంగా రాదు, కాస్త కష్టపడాలనే విషయాన్ని గ్రహించండి. కుటుంబ వాతావరణం కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. ధనానికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సోదరీమణులతో మీకు అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తుంది. తక్కువగా మాట్లాడండి, అవసరమైనంత మాట్లాడండి అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక ఖాళీ స్థలాలు ఇటువంటివి కొనుక్కునేదానికి చాలా అనుకూలంగా ఉంది. అడుగులు ముందుకు పడతాయి. విద్యార్థులకు అద్భుతమైనటువంటి కాలము, మంచి మార్కులు వస్తాయి. చదువు కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇక మానసికంగా మీకు ఈ మొదటి 12 రోజులు మాత్రం అత్యంత అనుకూలంగా ఉంది. సంతానపరంగా కూడా మొదటి 12 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. ప్రేమికులకు కానీ, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా మొదటి 12 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరి 12 రోజులు మాత్రం మరీ అంత అనుకూలంగా లేదు. ఇక రుణము, రోగము ఈ విషయాల్లో అనుకూలత అనేది మొదలైంది. ఇప్పుడు మీరు రికవరీ పీరియడ్లో ఉన్నారు. తీసుకున్నటువంటి బాకీలు, అప్పులు ఇవి తీర్చేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఏదైనా కూడా గత కొంతకాలంతో చూసుకుంటే ఇప్పుడు మీకు చాలా వరకు అంటే రుణము, రోగం అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, రుణపరమైనటువంటి సమస్యలు కానీ, శత్రువులు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇక వివాహాది సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మీరు మాట్లాడుకునేదానికి కానీ, చర్చించుకునేదానికి కానీ, మళ్ళీ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకునేదానికి కానీ కాస్త అనుకూలతలు అనేవి వస్తూ ఉంది. అంటే ఫ్రంట్ డోర్ క్లోజ్ చేస్తున్నా కూడా బ్యాక్ డోరు వెనక నుంచి వచ్చేటటువంటి ద్వారం అనేది తెరుచుందనే విషయాన్ని గ్రహించండి. మీరు ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చు. ఇక విజయావకాశాలు మాత్రం కాస్త తగ్గుతూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు, ధనపరమైనటువంటి విషయాలకి అంటే మీకు ఏమైనా రావాల్సినవి రావాలన్నా కూడా ఈ నెలలో మొదటి 12 రోజులు మాత్రం అనుకూలంగా ఉంది. ఇక పెద్దలంటే గౌరవం అనేది ఈ మాసంలో ఉంటుంది. దైవభక్తి అనేది కనిపిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే ఉంది. ఉద్యోగస్తులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంటే శాలరీ సక్రమంగా రావటం లేదనో, లేకపోతే వర్క్ ఎక్కువగా ఉందనో, ఇంకో విధంగానో ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఫ్లెక్సిబిలిటీ అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక లాభాలు కూడా మీరు ఆశించినంతగా రావు. మీరు వేసినటువంటి ప్రణాళికలు 100% అనేది ఎగ్జిక్యూట్ కాదు, కాస్త తగ్గించి అనేది పడుతూ ఉంది. ఇక ఖర్చులు ఈ మాసంలో చివరి 18 రోజులు మాత్రం చాలా అధికంగా పెట్టేదానికి కనిపిస్తూ ఉంది. అందువల్ల ఖర్చుల విషయంలో చివరి 18 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలోనే మానసికంగా కూడా కాస్త చికాకులు వచ్చేదానికి చివరి 18 రోజులు కనిపిస్తూ ఉంది. ఇక మనం చెప్పుకున్నటువంటి వ్యతిరేకతల నుంచి కాస్త తప్పించుకునేదానికి, అనుకూలతలు పెంచుకునేదానికి మీరు ఈ మాసం అంతా కూడా శుక్రునికి, బుధునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. చివరి 18 రోజులు మాత్రం చంద్రభగవానునికి కూడా రెమెడీస్ అనేవి చేసుకుంటుండండి. ఎంతోవరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇకపోతే కన్యా లగ్నము. కన్యాలగ్న జాతకులకి మే నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. మాసమంతా కూడా లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. మీరు జరిపేటటువంటి చర్చలు ఫలవంతంగా సాగుతాయి. అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. మీరు వేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే అన్ని పనులు కూడా సాగుతాయి. మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అనుకూలత అనేది ఉంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. చాలా లాజికల్ థింకింగ్ అనేది కనిపిస్తుంది. మీరు వేసేటటువంటి లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కుటుంబ వాతావరణం బాగుంది. ధనపరంగా బాగుంది. ఇక సోదరీమణులతో మాత్రం అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. క్రీడాకారులకు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గృహ కొనుగోళ్ళకి ఈ మాసంలో మొదటి 12 రోజులు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు వ్యతిరేకంగా ఉంటాయి. 13వ రోజు నుంచి మాత్రం అనుకూలత అనేది పెరుగుతూ ఉంది. ఇక మానసిక ప్రశాంతత గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టింది. శనిబలం అనేది కాస్త తగ్గింది. ఇక రుణము, రోగము ఈ విషయాల్లో కూడా కాస్త అనుకూలత తగ్గినప్పటికీ మళ్ళీ మీరు పూర్వస్థితికి వచ్చేదానికి
మాస ఫలితాలను వింటూ ఉండండి. రాబోయేటటువంటి ఒక 2-3 నెలల తర్వాత మీకు మళ్ళీ అనుకూలత అనేది పెరుగుతూ ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. ప్రధానంగా ఈ మాసంలో మొదటి 12 రోజులు వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రంగానే ఉంది. మొదటి 12 రోజులు ఇక పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి. విజయావకాశాలు కూడా కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. ధనపరం అంటే రావాల్సిన పనులు కానీ అంటే మీకు ఏమైనా ఫేవర్గా జరగాలంటే అంత అనుకూలంగా లేదు. పేరు ప్రఖ్యాతులు కూడా తక్కువగా కనిపిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. బ్యాంకు బ్యాలెన్స్లు కూడా వృద్ధి చెందుతాయి. పెద్దలు గురువుల యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది. దైవభక్తి అనేది పెరుగుతుంది. ఉద్యోగ స్థానం అనుకూలంగా ఉంది. సూపర్గా ఉంది. ఉద్యోగంలో అంత శుభాలే కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. అంటే ఒక విషయమనే కాదు, అంటే ట్రాన్స్ఫర్స్ దగ్గర నుంచి ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి మనీ దగ్గర నుంచి కానీ లేకపోతే వర్క్ సాటిస్ఫాక్షన్ కానీ అన్నీ కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఇక లాభాలు ఈ మాసంలో చివరి 18 రోజులు మాత్రం అంతగా కనిపించడం లేదు. అందువల్ల చివరి 18 రోజులు చంద్రభగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉంటే అనుకూలత అనేది కాస్త పెరుగుతూ ఉంది. లాభాలు వచ్చే దాంట్లో కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వీటన్నిటిలో. ఇక ఖర్చులు పెద్దగా గోచరించడం లేదు. గతంతో పోలిస్తే ఖర్చులు ఇంకా తగ్గుతూ ఉన్నాయి. ఇక మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఈ మాసంలో రావాలి అనుకుంటే మాసం అంతా కూడా గురు భగవానుడికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. మాసం అంతా కూడా కుజుడికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మొదటి 12 రోజులు గురువుకి రెమెడీస్ చేసుకోండి. చివరి 18 రోజులు చంద్రునికి రెమెడీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇకపోతే తులాలగ్నము. తులాలగ్న జాతకులకి మే నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తుంది. లగ్నబలం పుష్కలంగా ఉంది. లగ్నబలం ఉంటే అన్నీ కూడా సక్రమంగానే జరుగుతుంది. అందంగా ఉంటారు. అందంగా తయారవ్వాలని అనుకుంటారు. కొత్త కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఆహ్లాదకరంగా ఉంటారు. కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. వాహన యోగం అనేది కనిపిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలము. కుటుంబ వాతావరణం కాస్త వేడిగా ఉంది. వేడిగా ఉంది. ధనపరమైనటువంటి సమస్యలు అనేవి కూడా మీకు చుట్టుముడతాయి. ఇక దగ్గర ప్రయాణాల్లో మొదటి 12 రోజులు అంత అనుకూలంగా లేదు. క్రీడాకారులకు కూడా మొదటి 12 రోజులు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. ధైర్యశాస్త్రాలు కూడా కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు. మీరు ఎంతైతే ఊహించారో దానికంటే కాస్త తక్కువగా జరుగుతుంది. అట్లాని వ్యతిరేకత మాత్రం లేదు అనే విషయాన్ని కూడా గ్రహించండి. అయితే అనుకూలత అనేది కాస్త తగ్గుతుంది. ఇక సంతానపరంగా కూడా కాస్త అనుకూలత అనేది తగ్గింది. ఒక 2 నెలల తర్వాత మళ్ళీ సంతానపరంగా అనుకూలత అనేది పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా గతంతో పోలిస్తే కాస్త తగ్గిందనేది చెప్పక తప్పదు. ఇక రుణము రోగము ఇటువంటి విషయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ శత్రువుల సమస్యలు కానీ కోర్టు కేసులు కానీ ఇటువంటి వాటికి మొదటి 12 రోజులు కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చివరి 18 రోజులు అనుకూలత అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఇక విజయావకాశాలు వృద్ధి చెందుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎవరైతే ఎలక్షన్లో ఇలా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ మాసంలోనే మే 1వ తారీఖున గురు భగవానుడు మేషంలో నుంచి వృషభంలోనికి సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల మీకు వచ్చేటటువంటి లాభము లేదు, నష్టము లేదు. కాకపోతే నష్టం ఒక 10% తగ్గిందని చెప్పాలి. అంటే నష్టం 10% తగ్గిందంటే లాభం అనేది ఒక 10% ఇంక్రీజ్ అయింది. అంటే ఫేవర్ అనేది ఒక 10% అనేది మీకు జరుగుతూ ఉంది ఈ మార్పు వల్ల. ఇక బ్యాంకు బ్యాలెన్సులు వృద్ధి చెందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలము. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలన్నా వీటిలన్నిటికి కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు మాత్రం చివరి 18 రోజులు కాస్త వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. మొదటి 12 రోజులు మాత్రం అనుకూలత అనేది బాగుంది. లాభాలు చక్కగా వస్తాయి. మీరు ఊహించడానికంటే లాభాలు ఎక్కువగానే వస్తాయి. ఖర్చులు చాలా వరకు తగ్గిస్తారు. ఖర్చులు పెద్దగా గోచరించడం లేదు. విదేశీయాన సూచనలు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంది. లేదా దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే మాసం అంతా కూడా కుజు భగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. మొదటి 12 రోజులు మాత్రం మాసంలో గురు భగవానునికి రెమెడీస్ చేసుకుంటూ ఉండండి. చివరి 18 రోజులు చంద్ర భగవానునికి రెమెడీస్ చేసుకోండి. అయితే ఈ చంద్రుడికి చేసుకునేటువంటి రెమెడీస్ మీ జాతకంలో కనుక పూర్ణ చంద్రుడు ఉంటేనే
చేసుకోండి. క్షీణచంద్రుడు అంటే చంద్రునికి రెమెడీస్ అనేవి అవసరం లేదు. ఇకపోతే వృశ్చిక లగ్నము. వృశ్చిక లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉంది. చక్కనైనటువంటి కాలం. ఈ మాసంలోనే మే 1వ తారీఖు అంటే ప్రారంభంలో గురు భగవానుడు కూడా ఇప్పటి వరకు మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు 7వ ఇంటికి సప్తమ స్థానానికి సప్తమ భావానికి మారుతూ ఉన్నాడు. ఇది కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశమే. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా కూడా మీకు శుభాశుభ మిశ్రమంగా కొన్ని భావాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. మీరు ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు చేయాలనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తాయి. కార్యదీక్షత ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. కుటుంబ వాతావరణం కానీ ధనపరంగా కానీ మొదటి 12 రోజులు మాత్రమే మీకు ఈ మాసంలో అనుకూలంగా ఉంది. చివరి 18 రోజులు మాత్రం అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. మాట్లాడుకునేదానికి చర్చలకి వీటిలన్నిటికి కూడా అనుకూలత అనేది మెరుగుపడింది. సెటిల్మెంట్లు ఇటువంటివి కూడా జరుగుతాయి. వీటికి కూడా అనుకూలత ఉంది. అంటే ఎవరికైతే అటువంటి విషయాల్లో ఉన్నారో వాళ్ళకి. విద్యార్థులకు మాత్రం కాస్త అనుకూలత అనేది పెరిగిందని చెప్పాలి. బాగా కష్టపడతారు. కొంతకాలంగా ఉన్నటువంటి వ్యతిరేకత అనేది కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక క్రీడాకారులకు కూడా అనుకూలత అనేది పెరిగింది. మానసికంగా సంతోషము, సంతానపరమైనటువంటి విషయాలు, ప్రేమికులకి, షేర్ మార్కెట్ల రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో మొదటి 12 రోజులు అనుకూలంగా ఉంది. చివరి 18 రోజులు మాత్రం అంత అనుకూలంగా లేదు. ఇక రుణము, రోగము ఇటువంటి విషయాలన్నిటికీ కూడా ఇంకా అనుకూలత అనేది కొనసాగుతూ ఉంది. గురు భగవానుడు 6వ స్థానం నుంచి 7వ ఇంటికి వెళ్ళినా కూడా మీకు రుణ రోగ సమస్యలు ఇవన్నీ కూడా తీరుతాయి. అనుకూలంగా ఉంది. కొత్త రుణాలని కావాలంటే మీకు వస్తాయి. తీర్చాలనుకుంటే కూడా తీర్చేసేటువంటి స్థితిలో ఉంటారు. రుణ రోగ స్థానం అనేది ఈ మాసం కూడా అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకి ఈ మాసంలో మొదటి 12 రోజులు అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. చివరి 18 రోజులు అంత అనుకూలత అనేది లేదు. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము, కొంత దూరంగా ఉండటము కూడా గోచరిస్తూ ఉంది. విజయ అవకాశాలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఎవరైతే ఎలక్షన్లో ఇట్లా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి విజయ అవకాశాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క జన్మజాతకం కనుక బాగుంటే పర్వాలేదు. జన్మజాతకం కూడా అలాగే సూచిస్తూ ఉంటే కొంత ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది. అసంకల్పితంగా ధనలాభం ఇలాంటివి కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. దైవభక్తి పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది. విదేశీయానానికి వీటికి అనుకూలంగా కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగ స్థానం సాదాసీదాగా అలా ఈ మాసం కూడా సాగిపోతూ ఉంది. చెప్పుకోదగ్గ అనుకూలతలు, వ్యతిరేకతలు కూడా ఏమీ లేవు. ఇక లాభాలు మీరు ఊహించినంతగా రావు. వ్యవహార లాభం అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది. స్నేహితులు, బంధువులు సహాయం చేస్తారని చెప్పి చివరికి ముఖం చాటేస్తారు. ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఖర్చుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకండి. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, వ్యతిరేకతలు తగ్గాలన్నా కూడా ఈ మాసంలో మీరు శుక్రునికి, బుధునికి ఈ 2 గ్రహాలకి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. మంచి జరుగుతుంది. ఇకపోతే ధనస్సు లగ్నము. ధనస్సు లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. లగ్న బలం కాస్త తగ్గుతూ ఉంది. ఎందువల్లంటే ఇప్పటి వరకు గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. ఆయనే మీ లగ్నాధిపతి అయ్యాడు. ఇప్పుడు ఈ నెల ప్రారంభం నుంచి అంటే 1వ తారీఖు నుంచి గురు భగవానుడు పంచమ స్థానం నుంచి 6వ స్థానానికి పయనమవుతూ ఉన్నాడు. అయితే దీనివల్ల కాస్త గురుబలం తగ్గినప్పటికీ కానీ ఈ మాసంలో మాత్రం మీకు మొదటి 12 రోజులు మాత్రం గురుబలం అనేది సూచిస్తూ ఉంది. అంటే మొదటి 12 రోజుల్లో మీకు లగ్న బలం అనేది ఉంది. అందువల్ల మీకు ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే ఈ మాసంలో మొదటి 12 రోజుల్లో చేసుకోవటం అనేది ప్రధానం. మొదటి 12 రోజులు మీకు కలిసి వస్తాయి. మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంప్రూవ్ అవుతారు మీరు. కుటుంబ వాతావరణము, ధనపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. మీరు కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి ఇప్పుడే బయటపడుతూ ఉన్నారు. చర్చలకి, సెటిల్మెంట్లకి వీటికి కూడా కాస్త అనుకూలత అనేది పెరిగింది. ప్రయత్నాలు చేయవచ్చు.
క్రీడాకారులకు కూడా అనుకూలత అనేది పెరిగింది. గృహయోగము ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఈ నెలలో మొదటి 12 రోజులు మాత్రమే అనుకూలత అనేది ఉంది. విద్యార్థులకు కూడా మొదటి 12 రోజులే అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. ఇక మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. పంచమ స్థానం అనేది చాలా బాగుంది. గురు భగవానుడు పంచమ స్థానం నుంచి వెళ్ళిపోయినప్పటికీ పంచమాధిపతి అయినటువంటి కుజునికి అన్ని రకాలుగా బలాలు ఉన్న కారణం చేత మీకు అంతా మంచిగా జరుగుతూ ఉంది. సంతానపరంగా అనుకూలంగా ఉంది. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కానీ అంతా కూడా పంచమ భావం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది. రుణ రోగస్థానం అంత అనుకూలంగా లేదు. గురు భగవానుడు కూడా ఈ భావంలోకే వస్తూ ఉన్నాడు. అందువల్ల కొత్త రుణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా అలర్ట్గా ఉండండి. శత్రువులు, కోర్టు కేసులు ఇటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపారస్తులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. విజయావకాశాలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. వ్యవహార లాభం కూడా కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. పేరు ప్రఖ్యాతులు తగ్గుతూ ఉన్నాయి. ఇక బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా సాదాసాదిగా ఉంటూ ఉంటుంది. ఇబ్బందులు లేవు, అట్లానే అనుకూలతలు కూడా లేవు. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అంతంత మాత్రంగానే ఉంది, అంటే మధ్యస్థమైనటువంటి ఫలితాలు. ఇక ఉద్యోగ ప్రయత్నాలకు మాత్రం కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంది. ఉద్యోగపరంగా కానీ ఉద్యోగస్తులకు కానీ మధ్యస్థమైనటువంటి ఫలితాలు లేదా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. అనుకూలత అనేది కాస్త తక్కువగా ఉంది. మీరు ఊహించిన దానికంటే లాభాలు తగ్గుతాయి. బంధువులు, స్నేహితులు అలా సపోర్ట్ ఉంటారు కానీ పెద్దగా మీకు ఉపయోగపడరు. ఖర్చులను చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఖర్చులను తగ్గిస్తారు కూడా. లాభాలు పెద్దగా లేకపోయినా ఖర్చులు కూడా పెద్దగా లేవు. ఇది మీకు కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక ఈ మాసంలో మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అనుకుంటే ఈ మాసం అంతా కూడా శుక్రునికి, బుధునికి, చంద్రునికి ఈ 3 గ్రహాలకు రెమెడీస్ చేసుకోండి, సరిపోతుంది. వ్యతిరేకతలు అనేవి తగ్గుతాయి. ఇకపోతే మకర లగ్నము. మకర లగ్న జాతకులకి మే నెల 2024వ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. లగ్నబలం అనేది కాస్త తగ్గింది. అయితే ఈ మాసంలో లగ్నబలం తగ్గినా మీరు ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల రాబోయేటటువంటి 1.5 నెల 2 నెలల తర్వాత మళ్ళీ మీకు లగ్నబలం అనేది పుంజుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చొని ఏ పని చేయకపోతే రిజల్ట్స్ అనేవి రావు. అందువల్ల ఇప్పుడు బాగా కష్టపడండి. 1-2 నెలల తర్వాత మళ్ళీ మీకు లగ్న బలం అనేది పుష్కలంగా వస్తూ ఉంది. ఇప్పుడు విత్తనం నాటితే 2 నెలల తర్వాత మీకు దాని నుంచి ఫలితాలు పొందవచ్చు. అందువల్ల మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి. అక్కడక్కడ అడ్డంకులు తగలవచ్చు, అయినా కూడా మీరు ముందుకు వెళ్తారు. మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా మీరు ముందుకు పోతారు. మీరు ఏదైతే అనుకున్నారో అదే చేస్తారు, సాధిస్తారు. ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కాస్త అనుకూలత తగ్గినా అనుకూలత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే అనుకూలత తగ్గింది అంతే, అనుకూలత లేదని కాదు. ఇక దగ్గర ప్రయాణాలు, మాట్లాడుకునేదానికి, వ్యవహారాలకి మొదటి 12 రోజులు ఈ వారం మంచిది కాదు. చివరి 18 రోజులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటూ ఉంది. ఇక భూమి కొనుక్కోవాలి ఇటువంటి వాళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేదు. కొనుగోళ్ళకి అంత అనుకూలత కాదు. ఇక మానసికంగా మీకు హ్యాపీగా ఉంటారు. సంతానపరంగా బాగుంది. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. ఇదంతా కూడా పంచమ భావం మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక రుణము, రోగము ఈ యొక్క షష్టమ భావం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కోర్టు కేసుల్లో అనుకూలత, అంటే ప్రణాళికాబద్ధంగా పనులు అనేవి జరగటము, ఎంతో కొంత అనుకూలంగా ఉండటము, ఆరోగ్యపరంగా బాగుండటము, ఇక ఫిట్స్, నరాలకు సంబంధించినటువంటి సమస్యల నుంచి కాస్త తేరుకోవటము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా వ్యాపారస్తులకి అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త అలర్ట్గా ఉండండి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోకండి. ఇక విజయ అవకాశాలకి మధ్యస్థమైనటువంటి ఫలితాలే. వ్యతిరేకత లేదు, గోచారపరంగా వ్యతిరేకత లేదు, అనుకూలత లేదు. అయితే మీ జన్మజాతకంలో అనుకూలత ఉంటే అనుకూలంగాను, వ్యతిరేకత ఉంటే వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. ఇక
పెద్దల గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. పూజలు పునస్కారాలు చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఏ విధంగా ఇబ్బందులు లేవు. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి. లాభాలు పెద్దగా గోచరించడం లేదు. స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరిని నమ్మాల్సినటువంటి పని లేదు. అలా అంతంత మాత్రంగా అలా సాగిపోతూ ఉంటుంది. అంతే వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఖర్చులు మాత్రం మొదటి 12 రోజులు విపరీతంగా ఉన్నాయి. చివరి 18 రోజులు మాత్రము ఖర్చుల్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. మొత్తం మీద కొన్ని భావాలు అనుకూలత, కొన్ని భావాలు వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. అనుకూలత పెరిగి వ్యతిరేకత కాస్త తగ్గాలి అని కనుక మీరు అనుకుంటే ఈ మాసం అంతా కూడా కుజ భగవానునికి రెమెడీస్ చేసుకోండి. మొదటి 12 రోజులు గురు భగవానునికి రెమెడీస్ చేసుకోండి. చివరి 18 రోజులు చంద్ర భగవానునికి రెమెడీస్ చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇకపోతే కుంభలగ్నము. కుంభలగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది. లగ్నబలం కాస్త తగ్గింది. అయితే లగ్నబలం తగ్గిందే కానీ అసలు లేదు అనే దానికి లేదు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలితం ఒక 1.5 నెలల తర్వాత 2 నెలల తర్వాత బేషుగ్గా వస్తాయి. అంటే లగ్నబలం అప్పుడు బాగుంటూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇప్పుడు లగ్నబలం బాగాలేదని చెప్పేసి ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే అప్పుడు రిజల్ట్స్ అనేది రాదు. ఈరోజు విత్తనం నాటండి, ఫ్యూచర్లో మీరు రిజల్ట్స్ కోసం వెతకండి. అలా సాగిపోతూ ఉంటుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ పనులు మీరు చక్కగా చాకచక్యంగా చేసుకునేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించండి. మీ కర్మ మీరు చేయండి, మీ పని మీరు చేయండి. రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. లగ్నబలం బాగుంది. మీరు చేయాలనుకున్న పనిని బాగానే చేస్తారు. ఇక ధనపరంగా కుటుంబ వాతావరణం మరీ అంత అనుకూలంగా లేదు. ప్రధానంగా మొదటి 12 రోజులు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. చివరి 18 రోజులు మాత్రం వ్యవహారం అనేది కాస్త సద్దుమణుగుతుంది. ఇక క్రీడాకారులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సోదరీమణులతో అంత అనుకూలత అనేది లేదు. ధైర్యం అనేది సన్నగిలుతుంది. కొంత భీతి అనేది మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. వాహన యోగం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి చక్కనైనటువంటి వాహనాన్ని కొనుక్కునేదానికి అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఈ మాసంలోనే గురు భగవానుడు 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లో అంటే మే 1వ తారీఖున మారుతూ ఉన్నాడు. ఇది మీకు అంత అనుకూలతను ప్రసాదించదు, కానీ వ్యతిరేకతను మాత్రం కాస్త 10% తగ్గిస్తుంది. అంటే 10% వ్యతిరేకత తగ్గి అనుకూలత ఒక 10% పెరుగుతుంది. అంటే ఎంతైనా కూడా ఒక 10% మీకు అనుకూలత అనేది ఉంటూ ఉంది. అందువల్ల వాహన యోగం ఇవన్నీ కూడా బాగుంది. చదువుకునేటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. సంతానపరంగా బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో బాగుంది. ప్రేమికులు బాగుంది. ఉన్నత విద్య చదివే వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నావెల్స్ రాసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలత అనేది ఉంది. మానసిక ప్రశాంతత అనేది కనిపిస్తుంది. సంతానపరంగా బాగుంది. రుణము రోగము ఈ విషయాల్లో మాత్రం కాస్త వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య సమస్యలు, కొత్త రుణాలు చేయాలంటే కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య అలా సాగిపోతూ ఉంటుంది. వ్యాపారం కూడా అలా సాగిపోతూ ఉంటుంది. చెప్పుకోదగినటువంటి అనుకూలతలు, ప్రతికూలతలు గోచారపరంగా లేవు. ఇక పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి. విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఎలక్షన్లో ఇలా పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అసంకల్పిత ధనలాభం కానీ, వ్యవహార లాభం కానీ, విజయావకాశాలు కానీ ఇవన్నీ కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎలక్షన్లో పోటీ చేసి రిజల్ట్ చూసే వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీ వైపే ఫేవర్గా జరుగుతూ ఉంది. ఇక బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందుతాయి. పెద్దల గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది మీకు ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. భాగ్యస్థానం బాగుంది. చక్కగా హ్యాపీగా ఉంటారు. ఉద్యోగ స్థానం మాత్రం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు వ్యతిరేకతలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రాకుండా కొంత ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది. రావాల్సినటువంటి లాభాలు మొదటి 12 రోజులు మాత్రం రావు. ఇక చివరి 18 రోజులు మాత్రం లాభాలకు అనుకూలంగా ఉంది. ఇక ఖర్చులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు, తగ్గిస్తారు కూడా. ఇక మొత్తం మీద కొన్ని భావాలు అనుకూలంగాను, కొన్ని భావాలు ప్రతికూలంగాను ఉన్నాయి కదా. ఇక ప్రతికూలతలు తగ్గించుకొని అనుకూలత పెంచుకోవాలి అనుకుంటే ఈ మాసం అంతా కూడా మీరు కుజునికి రెమెడీస్ చేసుకోవాలి. మొదటి 12 రోజులు గురువుకి, చివరి 18 రోజులు చంద్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇకపోతే మీన లగ్నము.
మీన లగ్న జాతకులకి మే నెల 2024 సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తూ ఉంది. ఇప్పటి వరకు గురు భగవానుడు మీకు ద్వితీయ భావంలో సంచరిస్తూ ఉంటే ఇప్పటి నుంచి ఆయన తృతీయ భావంలోకి మారుతూ ఉన్నాడు. ఈ మాస ప్రారంభం నుంచి, అంటే మే 1వ తారీఖు నుంచి. ఈ మాసంలో మీకు మొదటి 12 రోజులు అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏ పనులు చేసుకోవాలన్నా, పూర్తి చేసుకోవాలన్నా కూడా మీకు 12 రోజులు అనుకూలంగా ఉంది. లగ్న బలం 12 రోజులు మాత్రమే ఉంది, మొదటి 12 రోజులు. కుటుంబ వాతావరణం బాగుంది. కుటుంబ వాతావరణం బాగుంది. తర్వాత ధనపరంగా కూడా బాగుంది. సోదరీమణులతో అంత అనుకూలత అనేది లేదు. ఇక చర్చలు వీటిలన్నిటికీ కొంత దూరంగా ఉండండి. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. రచయిత్రులు అంటే పుస్తకాలు రాసేవాళ్ళు కానీ, పబ్లికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావటం లేదు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సంతానపరంగా బాగుంది. ప్రధానంగా ఈ మాసంలో మొదటి 12 రోజులు కాకుండా చివరి 18 రోజులు మాత్రం మీ పంచమ భావం చాలా అనుకూలంగా ఉంది. సంతానపరంగా అన్ని విధాలుగా మీకు బాగుంది. అంటే ప్రేమికులకు కానీ వీళ్ళందరికి కూడా బాగుంది. రుణ రోగస్థానం మీకు యావరేజ్గా ఉంది. అంటే గోచారపరంగా అనుకూలత లేదు, ప్రతికూలత లేదు. ఇక మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు జరిగేటువంటి మహర్దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారస్తులకి మధ్యస్థమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి సూచిస్తూ ఉంది. కాస్త దూరంగా ఉండేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క నవభావం మాత్రం అనుకూలంగా ఉంది. అంటే విదేశీయానాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్ర దర్శనము, పూజలు, పునస్కారాలు చేస్తారు. ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ స్థానం బాగుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ నెలలో మొదటి 12 రోజులు మీరు కనుక ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. గత కొంతకాలంగా మీకు లాభాలు లేవు, కానీ రికవరీ పీరియడ్లో గత కొంతకాలంగా ఉన్నారు. ఈ టైంలో మీకు రావాల్సినటువంటి లాభాలు కాస్తగా నెమ్మదిగా మీ చేతికి అందుతూ ఉన్నాయి. దీన్ని ఎంత మీరు స్పీడప్ చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అనుకూలత అనేది అలా సాగుతూ ఉంది. ఇక ఖర్చులు కూడా ఇప్పుడు గతంతో పోలిస్తే మీకు ఖర్చులు చాలా వరకు తగ్గాయి. యథాతథ స్థితి అనేది కొనసాగుతూ ఉంది. అందువలన ఇలానే ఖర్చుల్ని తగ్గించుకోండి. ఈ మాసంలో కొన్ని భావాలు అనుకూలంగాను, కొన్ని భావాలు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఈ మాసంలో మీకు మరింత అనుకూలత పెరిగి వ్యతిరేకత తగ్గాలంటే ఈ మాసం అంతా కూడా బుధునికి, శుక్రునికి మీరు రెమెడీస్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.